వెల్కమ్ టు TR9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. కల్వకుంట్ల కవిత అలియాస్ దేవనపల్లి కవిత, డాక్టర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సిస్టర్ ఆఫ్ కల్వకుంట్ల తారక రామారావు. తెలంగాణకు పరిచయం అక్కరలేని పేరు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో అత్యంత ప్రముఖ పాత్ర పోషించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రూఢిగా చెప్తున్న పేరు. కవిత కేసీఆర్ శోభల గారాల పట్టిగా పుట్టి బాగా చదువుకొని యుఎస్లో ఉద్యోగం కూడా చేశారు. దేవనపల్లి అనిల్ కుమార్ను పెళ్లి చేసుకొని భర్తతో తిరిగి 2003లో అమెరికా వెళ్లిన కవిత 2006లో భారత్కు తిరిగి వచ్చారు. అప్పటికి తండ్రి కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తన మునుకలుగా మునిగి ఉన్నాడు. ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చే ఉద్దేశంతో తెలంగాణ జాగృతి అనే సాంస్కృతిక సంస్థను స్థాపించి తెలంగాణ సంస్కృతికి, ఆచారాలకు, పండుగలకు ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది. చాలా దేశాల్లో జాగృతి శాఖలను ఏర్పాటు చేసి తెలంగాణకు విస్తృత ప్రచారం లభించేలా చేశారు. తద్వారా తాను కూడా చాలా పేరు తెచ్చుకున్నారు. అప్పుడంతటా తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, భాషకు, యాసకు, ఆచారాలకు అవమానాలే. అందుకు తెలుగు సినిమాలు మినహాయింపు కాదు. కమెడియన్లను, విలన్లను తెలంగాణ పాత్రలు అంటగట్టి అవమానించేవారు. దాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కవిత సినిమా రంగానికి టెర్రర్గా మారారు. అప్పటికి తెలంగాణ ఉద్యమం కేసీఆర్ నాయకత్వంలో మహోద్ధృతంగా మారింది. ఆంధ్ర సెటిలర్ వ్యాపారస్తులు, సినిమా నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది. ఇక్కడే ఆమె పాత్ర మరో మలుపు తిరిగింది. తెలంగాణను అవమానపరిచే సన్నివేశాలు, పాత్రలు ఉన్న సినిమాలను లక్ష్యంగా చేసుకొని బ్లాక్మెయిల్కు పాల్పడి పెద్ద ఎత్తున వసూళ్లు చేశారని సినిమా రంగం వారు కథలుగా ఈనాటికి చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా రియల్ ఎస్టేట్లో సెటిల్మెంట్ల ద్వారా కూడా విపరీతంగా సంపాదించారని చెప్తారు. నిజానికి కేసీఆర్ ఉద్యమం నడిపే క్రమంలో పార్టీకి సరైన నిధులు కూడా ఉండేవి కావు. కానీ అదే టైంలో కవిత వద్ద 100 కోట్లు ఉన్నాయని అప్పటి టీఆర్ఎస్ నాయకులు చెప్పారు. ఇదంతా కవిత ఎదుగుదల ఎలా జరిగిందనేది తెలియడం కోసం చెప్పింది మాత్రమే. ఇక నిజామాబాద్ నుండి ఎంపీగా ఎన్నికై ఢిల్లీలో అడుగుపెట్టిన తర్వాత చాలా త్వరగా అక్కడ కూడా పాపులర్ అయ్యారు. ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడడం తనకు ప్లస్ అయింది. దాంతో పరిచయాలు కూడా బాగా పెరిగాయి. పార్లమెంట్ కమిటీల్లో స్థానం దక్కింది. ఎంపీ హోదాలో పలు దేశాల్లో పర్యటించింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక అక్కడి నుండి తాను వెనుతిరిగి చూడలేదు. ఎక్కడ డబ్బు పుడుతుందో అక్కడ వాలిపోవడం ప్రారంభించారనే విమర్శలు వెల్లువెత్తాయి. తన కార్యకలాపాలు తండ్రికి పెద్దగా తెలిసేవి కావని చెబుతారు. అంత టైం ఆయనకు ఉండేది కాదు. అడపాదడపా కేటీఆర్ హెచ్చరించినా పెడచెవిన పెట్టారని విశ్వసనీయ వర్గాలు చెబుతుంటారు. ఎక్కడో ఢిల్లీలో ఆ రాష్ట్ర ప్రభుత్వం మద్యం పాలసీ రూపొందించబోతుందని ఎలాగో తెలుసుకున్న కవిత మాస్టర్ ప్లాన్ వేశారని వెంటనే యాప్ ప్రభుత్వ పెద్దలను కలిసి రకరకాలుగా ప్రలోభపెట్టి పాలసీని అవినీతికి అనుకూలంగా ఉండేటట్టు తయారు చేయించారనేది దర్యాప్తు సంస్థల అభియోగం. ఇందులో మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆయన కొడుకు రాఘవ్, బోయినపల్లి అభిషేక్, అరబిందో ఫార్మా శరత్ చంద్ర, అరుణ్ పిల్లై, ఢిల్లీకి చెందిన సుకేష్ చంద్రశేఖర్, గురుగ్రామ్కు చెందిన అమిత్ అరోరాలు ముఖ్య భూమికలు పోషించారు. ఇందులో దక్షిణాదికి చెందిన వారిని సౌత్ గ్రూప్ లాబీగా పేర్కొన్నారు. ఈ ప్రలోభాల్లో భాగమే పంజాబ్ ఎన్నికలు గెలవడమని, దానికి పడిపోయిన కేజ్రీవాల్ మనీష్ సిసోడియా కవిత ప్రపోజల్కు ఒప్పుకున్నారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. దాంతో వెంటనే 100 కోట్ల రూపాయలు వారికి పంపే ఏర్పాట్లు చేశారని పేర్కొంటున్నాయి. ఇక అక్కడి నుండి మద్యం పాలసీ ద్వారా మద్యం కొనుగోలు, పంపిణీ, డీలర్ల కమిషన్, ఎంఆర్పి అన్ని మారిపోయాయి. విచ్చలవిడి అమ్మకాల ద్వారా డీలర్ల కమిషన్ పెంచడం ద్వారా 200 కోట్లకు పైగా ఇప్పటి వరకు సంపాదించిందని ఈడీ వర్గాల ఆరోపణ. ఇందులో డబ్బులను పెద్ద ఎత్తున అటు ఇటు తరలించిన మోసగాడు సుకేష్ను సిబిఐ అరెస్టు చేసి తీగ లాగితే డొంకంతా కదిలింది. మొత్తం ఢిల్లీ ప్రభుత్వమే ఈ లిక్కర్ గేట్లో ఇరుక్కుపోయింది.
ఎప్పుడైతే మనీ లాండరింగ్ జరిగిందని తెలిసిందో అప్పుడు ఈడీ ప్రవేశించి చాలా సీరియస్గా దర్యాప్తు ప్రారంభించింది. సుకేష్ అప్రూవల్గా మారిపోయి అందరి జాతకాలు బయటపెట్టాడు. అందులో భాగంగానే ఒక్కొక్కరుగా సత్యేంద్ర జైన్, మనీష్ సోపాడియా జైలుకు బయలుదేరారు. ఈ విషయంలో కవితను సిబిఐ, ఈడీ చాలాసార్లు సాక్షిగా విచారించినప్పటికీ తన దగ్గర నుండి సరైన సమాధానాలు రాలేదు. దాంతో తెలివిగా వ్యవహరించిన ఈడీ కవితకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలు సేకరించారు. దీనికి సుకేష్ పూర్తిగా సహకరించగా ఆ సాక్ష్యాలను ఈడీ ధృవపరుచుకుంది. బీఆర్ఎస్కు బీజేపీకి లోపాయికారి సంబంధాలున్నాయని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో అది లోక్సభ ఎన్నికల నగర మోగడంతో నష్ట నివారణ చర్యలు ప్రారంభించిన బీజేపీ సరిగ్గా ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటిస్తున్న వేళ పకడ్బందీగా ఈడీతో కవిత ఇంటిపై దాడి చేసి సాయంత్రానికి అరెస్టు చేసి ఢిల్లీకి తరలించింది. ఇక తన ఢిల్లీ ఆఫీసులో విచారణ ప్రారంభించిన ఈడీ కవిత ఏది కాదన్నా దానికి సంబంధించిన సాక్ష్యం చూపిస్తూ నోరు మూయిస్తున్నారు. నిందితులందరినీ కలిపి విచారించే కార్యక్రమం నేడో రేపో జరగనుంది. పనిలో పనిగా కవిత భర్త అనిల్ను, తన అసిస్టెంట్లను కూడా ఈడీ విచారణకు పిలిచింది. జరగబోయే పర్యవసానాలను ఊహిస్తే కవిత జైలుకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఏడాదిన్నరగా తీహార్ జైలులోనే ఉన్న సోపాడియాకు ఇంతవరకు బెయిల్ లభించకపోవడం, కవితకు వ్యతిరేకంగా పక్కా ఆధారాలుండడంతో కవిత కూడా ఇప్పట్లో బయటకొచ్చే అవకాశం కనుచూపు మేరలో కనబడటం లేదు. కేటీఆర్, హరీష్ ఢిల్లీలోనే తిష్టవేసి కూర్చున్నా, సుప్రీంలో కేసులు వేసినా ఊరట దక్కేట్టు లేదు. అరెస్టు తమకు సానుభూతిని తెచ్చిపెడుతుందని బీఆర్ఎస్ భావించినప్పటికీ ఆశ్చర్యకరంగా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కనబడటం లేదు. కవిత పట్ల ఎవరి నుండి సానుభూతి లభించడం లేదు. కారణం, ఒక మహిళ అయ్యుండి ఇలా మద్యం దందాలో దూరడం స్వహతాగా మహిళలకు రుచించదు. అందున మాజీ ముఖ్యమంత్రి కుమార్తె ఇంత నీచ స్థాయికి దిగజారడం ఊహించడానికి కష్టంగా అనిపిస్తోంది. పైగా అప్పట్లో తానిచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముఖ్యమంత్రి అయితే మద్య నిషేధం తెస్తానని అన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా పరుగులు పెడుతోంది. అసలే పార్టీ పరిస్థితి ఘోరంగా పడిపోయింది. ఇప్పుడు పార్టీలో ఎవరు ఉన్నారో, ఎవరు వెళ్లారో, ఇంకా ఎవరు వెళ్తారో తెలియని స్థితి. ఒక పక్క లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే కేటీఆర్, హరీష్ ఢిల్లీలో ఉన్నారు. ఇప్పుడు పార్టీని పట్టించుకునే నాథుడే లేడు. ఇక వీళ్ళు ఎన్నికల్లో ఏం పోటీ చేస్తారు, ఎన్ని సీట్లు గెలుస్తారు? అడవి లేని చోట ఆముదపు చెట్టే మహావృక్షం అన్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ను తెచ్చుకున్నారు. దూర సందులేదు, మెడకో డోలులా ఆయన రాక పార్టీకి ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేకపోగా నష్టం తెచ్చే అవకాశాలే ఎక్కువ. ఎంతటి విషాదం! తెలంగాణ ఉద్యమాన్ని కొలిమిలా రగిలించి ప్రజలకు విప్లవం దిశగా నడిపించిన పార్టీ, 10 ఏళ్లు నిరాటంకంగా రాష్ట్రాన్ని పాలించిన పార్టీ ఓడిపోయిన 2 నెలలకే అవసాన దశకు చేరుకోవడం అంటే నమ్మబుద్ధి కావడం లేదు. 10 లక్షల మంది సభ్యులు, 3,000 కోట్ల నిధులు, ఆస్తులు, అన్ని జిల్లాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆఫీసులు ఉండి ఏమీ చేయలేని అయోమయ స్థితి. అపర చాణక్యుడు, మేరునాగధీరుడుగా పేరుగాంచిన కేసీఆర్ పార్టీని అనాథను చేసి చడి చప్పుడు లేకుండా ఫామ్ హౌస్లో కూలబడ్డాడంటే ఏమనుకోవాలి? దురదృష్టమా, కర్మఫలమా, స్వయంకృతమా? రేపు ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేకపోతే ఇక పార్టీ లేదనే అర్థం చేసుకోవాలి. అంత గొప్ప ఉత్థానం కలిగిన బీఆర్ఎస్ ఇంత హీనమైన పతనానికి దగ్గరవడం బాధాకరం. కాలమహిమ ముందు ఏ సంక్షేమాలు, యజ్ఞాలు, యాగాలు, గుళ్ళు నిలబడవని మరోసారి నిరూపితమవుతోంది. అందరూ కాలచక్రంలో బందీలే. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం,
మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.